వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ అమ్మలు అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరు బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే ఫ్రిడ్జ్ క్లీనింగ్ పెట్టానండి. ఒక్కొక్కటి చేసుకుంటా మీ ముందు పెడుతున్నాను కదా. నేను ఈరోజు ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేసుకుందాం అనుకుంటున్నానండి. డ్రిప్ క్లీనింగ్ పెట్టాను. ఏంటి ఒక్కొక్కటి వంటగది, హాలు, బెడ్రూమ్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడేమో ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేస్తున్నానండి. ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేసిన తర్వాత అప్పుడు వంటగది క్లీనింగ్ పెడతాను. ముందైతే ఇది పెట్టేశాను చూడండి. మొత్తం ఫ్రిడ్జ్లో ఉన్నాయి మొత్తం సామాను అంతా తీసేస్తున్నానండి బయటికి. ఎక్కడ లేని అన్నీ అందులో తోసేస్తాం కదా. పాడైపోయి అయినా పాడవని అయినా ఏ అయినా సరే అందులోకి తోసేస్తాం. పచ్చళ్ళు, మసాలాలు, కూరగాయలు, పిల్లలు తినే స్నాక్స్, తేనె అని అదని ఇదని అన్నీ తోసేస్తాం కదండి. మనం ఫ్రిడ్జ్ నీట్గా ఉంచుకోవాలండి. నీట్గా ఉంచుకుంటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. మనం ఎక్కడ లేని అన్నీ తోసేయకూడదు. తోసేస్తే అవి మళ్ళీ మనమే తినవలసి వస్తుంది కదా. అందుకని మనం పనికొచ్చే మట్టికి ఉంచుకుని పనికిరాని అన్నీ తీసేయాలండి అని అనుకుంటాము. కానీ అన్నీ అందులోకి తోసేస్తాము. ఎప్పుడంతే నేను అలాగే అనుకుంటాను. పనికొచ్చే ఉంచుకుని పనికిరాని పడేద్దాం అనుకుంటాను. కానీ మజ్జిగైనా పాలైనా మిగిలిపోయి అన్నీ అందులోకి తోసేస్తాము. తోసేస్తే ఫ్రిడ్జ్ ఏమో చిరాకు అయిపోద్ది. ఎప్పుడు అంతే అలాగే అనుకుంటాను నేను. ఇలా అయితే తోమేద్దాం అనుకున్నాను కానీ ఇలా అయితే కుదరదు అని ఇంకా మొత్తం అన్నీ తీసేసానండి. మొత్తం అన్నీ తీసేసి బయట పడేసి శుభ్రంగా క్లీనింగ్ చేద్దాము అనుకున్నాను. బాగా పాడైపోయింది. అందుకని ఇంకా నేను మొత్తం అన్నీ తీసేసి పక్కన పెట్టేశాను. చూస్తూ ఉండండి, ఎక్కడ స్కిప్ చేయకండి, లైక్ చేయండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చింతల్లిపండు బ్లాగ్స్ అండి మన ఛానల్ నేమ్ వచ్చి. మనకి పెద్ద టాస్క్ ఏంటంటే ఈ ఫ్రిడ్జ్ క్లీనింగ్ చేస్తాం, మనం కిచెన్ క్లీనింగ్ చేస్తామేనండి టాస్క్. ఇదే ఎక్కువ పని కింద ఉంటుంది నాకైతే. తలనొప్పి కింద ఉండేది ఈ ఫ్రిడ్జ్ క్లీనింగు, కిచెన్ క్లీనింగునండి. లక్ష్మీ రథం వచ్చేస్తుంది కదండి. ఓ పక్క నుంచి ఈ పనులు, ఓ పక్క నుంచి ఆ పనులు, అన్ని పనులు చేసుకుంటూ వీడియో తీసుకుంటూ చాలా కష్టంగా ఉంటుందండి. ఇంత కష్టపడి వీడియో తీసినా సరే ఎవరో లైక్ చేయట్లేదు, చూడట్లేదండి. చూడండి, చూసి లైక్ చేయండి. నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి. 10 మందికి యూజ్ అయ్యాయి కదా పెడుతున్నాను నేను. అన్నీ చూసి చక్కగా మీరు కూడా చేసుకుంటారు కదా అన్నట్టు పెడుతున్నానండి. ఇక్కడైతే చక్కగా మొత్తం అంట్లు సబ్బు పెట్టి తోమేస్తున్నానండి. ఫ్రిడ్జ్ కట్టేసాను. ముందు మనం క్లీనింగ్ చేయాలంటే ఫ్రిడ్జ్ కట్టేయాలి. ఐస్ కట్ట మొత్తం క్లియర్ అయిపోయిన తర్వాత అప్పుడు తోముకోవాలండి. ఐస్ ఫ్రిడ్జ్కి బాగా పట్టేస్తుంది కదా, అది మొత్తం మనం క్లీనింగ్ చేసేసుకోవాలి. క్లీనింగ్ చేసుకుని అప్పుడు ఫ్రిడ్జ్ కూడా తోమేసుకొని శుభ్రంగా కడిగేసుకుంటే నీట్గా ఉంటుంది. మళ్ళీ కట్టేసి చక్కగా మళ్ళీ మనం అన్నీ సర్దేసుకున్న తర్వాత అప్పుడు మనం పెట్టుకుంటే బాగుంటుంది. ప్లగ్ పెట్టేసుకుని స్విచ్ చేసేస్తే మళ్ళీ ఆన్ అయిపోతుంది. అందుకని నేనైతే ప్లగ్ తీసేసి స్విచ్ కూడా ఆపేసానండి. ఆపేసి ఇప్పుడు ఫ్రిడ్జ్ అయితే శుభ్రంగా కడుగుతున్నాను. నీట్గా కడిగేసుకుని అదిగోండి ఫ్రిడ్జ్ది తలుపు ఊడిపోయింది, అది డోరు ఊడిపోయింది మాది. ఎక్కువ ఐస్ పట్టేయడం వల్ల అది బయటికి వెళ్తులాగా వస్తే పట్టుకుంటే ఊడిపోయిందండి. ఇంకా అప్పటి నుంచి ఊడిపోయింది. అలాగే నేను బోటుగా పెడుతున్నాను. ఇలా అయితే మొత్తం నీట్గా అయితే కడిగేసానండి. ఫ్రిడ్జ్ని అయితే శుభ్రంగా కడిగేసాను. దానికి తలకు పోసేసాను. స్నానం అంటారు కదా, అలాగా తల స్నానం చేయించేసాను ఫ్రిడ్జ్కి అయితేనే నీట్గా మొత్తం. ఇలా అయితే కడిగేసుకుని శుభ్రంగా డోర్లు అవన్నీ ఉన్నాయి కదా మనం అన్నీ పెట్టుకునేవి, అవన్నీ తోమేసానండి బయట పడేసి. ఇప్పుడైతే తొందరగా ఆరదు కదా అని ఇంక నేను గుడ్డ పెట్టి తుడిచేస్తున్నాను. ఒక పొడిగుడ్డ తీసుకుని మనం శుభ్రంగా తుడిచేసుకుంటే నీట్గా వచ్చేస్తుందండి. ఎక్కడన్నా చిన్నది మరకైనా ఏదన్నా మురికన్నా ఉన్నా సరే ఆ గుడ్డతో తుడిచేస్తే శుభ్రంగా పోతుంది. తడి శుభ్రంగా తుడిచేసి అప్పుడు అవన్నీ పెట్టుకోవచ్చని నేను ఇలాగ తుడిచేసి నీట్గా అప్పుడు బయటికి వెళ్ళి అవన్నీ తోమేసి ఎండలో ఆరబెట్టుకుని అప్పుడు మళ్ళీ ఆరిన తర్వాత అప్పుడు పెడతానండి. చూస్తూ ఉండండి, ఎక్కడ స్కిప్ చేయకండి.
కడిగేసుకున్నానండి. కడిగేసుకుని ఎండలో ఆరబెట్టుకున్నాను. మనం ఎండలో ఆరబెట్టుకుంటే చక్కగా ఆరిపోతాయండి. ఆరిపోయిన తర్వాత అప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే చక్కగా అవి ఆరిపోయి నీట్గా కనపడుతుందండి ఫ్రిడ్జ్ కూడాని. మనం చెత్త చెదారం అంతా పేర్చేయకుండా మనకు కావాల్సిన మటుకి కూరగాయలు, ఫ్రూట్స్, ఇలా మసాలాలు పాడైపోయే మటుకి పెట్టుకుని ఉన్నాయన్నీ బయట పడేస్తాం మంచిదండి. పాడైపోయేవి పాడవని అన్నీ పెట్టేస్తాం. మనం అలా పెట్టకుండా ఇలా చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. మీరు ఎలా చేసుకుంటారో మీ ఇష్టం అనుకోండి. నేను తెలిసింది చెప్తున్నాను. ఇలా అయితే ఎండలో పెట్టేశాను. మొత్తం అన్నీ ఎండలో పెట్టేసి ఆరనిచ్చానండి. 1 గంట ఆరిపోయింది. ఎండ బాగానే వేసింది. ఆరిపోయినాయి. ఆరిపోయిన తర్వాత అవి కూడా శుభ్రంగా తుడిచేసి ఎక్కడన్నా తడి ఉండిపోయిందేమోనని తుడిసి శుభ్రంగా అన్నీ పెట్టానండి. ఇలాగైతే సర్దేసుకున్నాను నేను. ఇలా అయితే సర్దేసుకున్నాను. ఎక్కడ సర్దేసుకుని కూరగాయలు కూడా సర్దేసుకున్నానండి. ఆ రోజే తెచ్చుకున్నాను కూరగాయలన్నీ ఫ్రెష్గా ఉన్నాయి. చక్కగా అన్నీ సర్దేసుకుని ఇలా అయితే పెట్టుకున్నాను. నేను ఎలా తీసుకున్నానో వీడియో బాగుందో బాగోలేదో కామెంట్ చేసి తెలియజేయండి. కొత్త వాళ్ళేమో సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళేమో లైక్ చేయండి. ఎలా చేసుకున్నానో కామెంట్ చేయండి. మీరు ఎలా చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి. నేనైతే క్లీనింగ్ ఒక్కొక్కటి అయితే ఇలా మొదలు పెట్టానండి. ఎలా ఉందో మీరు తెలియజేయండి. ఇలా అయితే కూరగాయలన్నీ సర్దేసుకున్నానండి. సర్దేసుకుని ఇంకా కిచెన్ కూడా క్లీనింగ్ మొదలు పెట్టాలి. రోజుకు ఒక కింద మొదలు పెడుతున్నాను కదా, అన్నీ ఒకరోజే చేసుకుంటే పేడం మీదకి వస్తుందని ఇంకా